యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. శుచి సంస్కారవర్ధన రుచి సంస్కారమర్దన గోవింద గోవింద. మనోమదీయం బత సంకులంచలం విచిత్ర సంస్కారగణైర్హి సంచితైః తదీయ దోషాన్ పరిమార్జ్య సత్వనం విశుద్ధమత్యా పరిపూరయ ప్రభో అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుట్టుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. మహర్షి గారు మనకు నిర్విచార సమాధి అనేటువంటి సమాధిని పరిచయం చేశారు. ఆ సమాధి స్థితిలో ఋతంభరా ప్రజ్ఞ అనేటువంటి ప్రజ్ఞ కలుగుతుంది అని చెప్పారు. ఏకాగ్రత తారాస్థాయికి చేరుకున్నటువంటి దశలో మనస్సు స్వచ్ఛంగా మారినటువంటి సందర్భంలో మనస్సులో స్పష్టమైనటువంటి విషయాలు అవగాహనకు వచ్చేటువంటి స్థితిలో మనస్సు ఏకాగ్రమై పరిశుద్ధమై స్వచ్ఛమై స్పష్టంగా ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ మూల కారణమైనటువంటి మూల ప్రకృతిని కనుగోగలుగుతుంది. అటువంటి మూల ప్రకృతికి ఆత్మతత్వానికి ఉండేటువంటి తేడాని కూడా సరిగ్గా కనిపెట్టగలుగుతుంది. అలా కనిపెట్టడం అనేది ఆ స్థితిలో మాత్రమే సాధ్యం అనే విషయాన్ని చెప్పారు. ఈ ప్రజ్ఞ వేరువేరు సందర్భాలలో కలగడానికి ఆస్కారమే లేదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ అనే గత సూత్రంలో ఇది కేవలం వినికిడి ద్వారా వచ్చేటువంటి జ్ఞానం కాదు. ఏదో ఒక శబ్దాన్ని వినటం వలన ఇటువంటి జ్ఞానం కలిగేందుకు ఆస్కారం లేదు. ఊహల పరంపర సాగినా సరే ఇటువంటి జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు. ఇది దాన్ని దాటిపోయి ఉండేటువంటి శృతానుమానాలను దాటిపోయి ఉండేటువంటి ప్రజ్ఞ. శృతానుమానాలను దాటి ఉండేటువంటి విషయాన్ని మూల ప్రకృతిని ఆత్మతత్వాన్ని ఆ రెండిటికీ ఉండేటువంటి వివేకాన్ని తెలియచేసేటువంటి ప్రజ్ఞ. ఇటువంటి విశేషార్థమైన ప్రజ్ఞ, విశిష్టమైనటువంటి అర్థాన్ని తెలియజేసేటువంటి ప్రజ్ఞ, ఈ తేడాన్ని చూపించేటువంటి ప్రజ్ఞ ఈ దశలో మాత్రమే సాధ్యం అని మహర్షి గారు చక్కగా చెప్పారు. దీనికోసం ఇటువంటి స్పష్టమైన అవగాహన కోసం ఈ నిర్విచార సమాధిని తెచ్చుకోవలసిందే అనే విషయం
చెప్పారు. ఇటువంటి నిర్విచార సమాధి కావచ్చు, లేదా ఇంత స్థాయి ప్రజ్ఞైనా కావచ్చు, ఇంత కష్టపడి సాధించుకోవలసిన అవసరం ఏముంది? ఇంత కష్టపడి సాధించి దీంతో చేసేదేముంది? విషయం స్పష్టంగా బోధపడుతుంది, నిజమే. ఆ విషయం విశేషార్థం, నిజమే. ఆ విశేషార్థం సత్యమైనది, నిజమే. ఆ సత్యం ఆత్మతత్వానికి సంబంధించింది, నిజమే. ఆత్మతత్వానికి మూల ప్రకృతికి ఉండేటువంటి తేడాకు సంబంధించింది, నిజమే. అన్నీ నిజాలే. కానీ ఇటువంటి ప్రజ్ఞతో చేసుకునేదేముంది? ఇటువంటి ప్రజ్ఞ కలిగితే కలిగే లాభం ఏమిటి అనే మన ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు పై సూత్రాన్ని ఇలా తీసుకొస్తున్నారు. తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి అని. ఈ నిర్విచార సమాధి స్థాయిలో ఉండేటువంటి ప్రజ్ఞ ద్వారా కలిగే సంస్కారము, ఈ నిర్విచార వైశారద్య స్థాయిలో ఉండేటువంటి ఈ ప్రజ్ఞ ద్వారా కలిగేటువంటి సంస్కారము ఇతర సంస్కారాలను ప్రతిబంధిస్తుంది, ఇతర సంస్కారాలను అడ్డగిస్తుంది. ఇదే దీని ఫలితం అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. తజ్జ సంస్కార, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నిర్విచార వైశారద్య స్థాయికి చేరినటువంటి సమాధి స్థితిలో, అధ్యాత్మ ప్రసాద, మనసు ప్రసన్నమైనటువంటి స్థితిలో, మనసు శుద్ధంగా ఉన్నటువంటి స్థితిలో కలిగినటువంటి ప్రజ్ఞ, శృతానుమానాభ్యాం అన్య విషయా ప్రజ్ఞ, విశేషార్థమైనటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ద్వారా కలిగేటువంటి సంస్కారము తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి, ఇతర సంస్కారాలను అడ్డగిస్తుంది అనే విషయాన్ని మనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, మనం చాలా సందర్భాలలో మానవుడి యొక్క ప్రవృత్తి దేని మీద ఆధారపడింది అనే విచారణను చేపడుతూనే ఉన్నాం. మానవుడి యొక్క ప్రవృత్తి మానవుడి యొక్క సంస్కారాలను అనుసరించి ఉంటుంది, మానవుడి యొక్క సంస్కారాలకు అనుగుణంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా అనేక సందర్భాలలో నిర్ణయించుకుని ఉన్నాం. ఆ సంస్కారాలు మానవుడు ఇంతకు ముందు వరకు ఈ జన్మలో ఉండేటువంటి అనుభవాల ద్వారా తెచ్చిపెట్టుకున్నాడు. అలాగే గత జన్మల తాలూకు అనుభవాల ద్వారా ఇదే సంస్కారాలను ప్రోగు చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకుని ఉన్నాం. దానికి కావలసినటువంటి విశ్లేషణ అంతా చేసేసుకున్నాం. ఈ సంస్కారాలు మానవుడి యొక్క రాజస ప్రవృత్తి ద్వారాను తామస ప్రవృత్తి ద్వారాను కలిగినాయి అనే విషయాన్ని కూడా వేర్వేరు సందర్భాలలో నిర్ణయించుకుని ఉన్నాం. మానవుడి యొక్క రాజస అనుభవం ద్వారా కలిగేటువంటి సంస్కారాలు మానవుణ్ణి ఏదో పని వైపుగా తోస్తూ ఉంటాయి అని, మానవుడి యొక్క తామస అనుభవాలతో వచ్చేటువంటి సంస్కారాలు మానవుణ్ణి వ్యామోహానికి గురి చేస్తూ బద్ధకానికి అలాగే ప్రమాదాలకు తీరుతెన్నులు చూపిస్తూ ఉంటాయి అని కూడా మనం నిర్ణయించుకుని ఉన్నాం. మానవుడి యొక్క ప్రతి ప్రవృత్తి ఈ సంస్కారాల ద్వారానే వచ్చే మాట అయితే, మానవుడి యొక్క ప్రతి ప్రవృత్తి వెనక ఒక సంస్కారం, ఆ సంస్కారం వెనక మానవుడికి సంబంధించిన రాజసమైన అనుభవం, తామసమైనటువంటి అనుభవం అనేది స్థిరంగా ఉండేట్లే అయితే, మానవుడి యొక్క భ్రమలే వీటన్నిటికీ మూలమే అయినట్లయితే మానవుడి ప్రవృత్తి ఎప్పటికీ బాగుపడేను, మానవుడి ప్రవృత్తి ఎప్పటికీ సరి అయిన దారిలో నడవటానికి వీలుంటుంది అనే ప్రశ్నను మనం ఎప్పుడో వేసేసుకుని ఉన్నాము. ఆ ప్రశ్నకు సమాధానాన్ని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. మానవుడి ప్రవృత్తి బాగుపడటానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు ఆస్కారం వస్తుంది అంటే, మానవుడి యొక్క ప్రవృత్తికి కారణమైనటువంటి సంస్కారాలను అడ్డగించి మానవుడి యొక్క దుష్ప్రవృత్తికి కారణమైనటువంటి సంస్కారాలను పక్కకు నెట్టి మంచి సంస్కారాలు అందులోకి వచ్చినప్పుడు, మంచి సంస్కారాలు అమలులోకి వచ్చినప్పుడు ఈ ప్రవృత్తి ఆగేందుకు ఆస్కారం ఉంటుంది. మంచి సంస్కారాలు మానవుడి యొక్క మనసులోకి బలంగా వచ్చి ఇతర సంస్కారాలను గనక అడ్డగించే పరిస్థితే వచ్చినట్లయితే, మానవుడు భ్రమల ద్వారా తెచ్చుకున్నటువంటి సంస్కారాలను లేదా తన యొక్క ఆశల ద్వారా రాజస ప్రవృత్తుల ద్వారా తెచ్చుకున్నటువంటి సంస్కారాలను అడ్డగించినట్లయితే, మంచి సంస్కారాల ద్వారా
చెడు సంస్కారాలు గనక పక్కకి తొలగినట్లయితే మానవుడి యొక్క ప్రవృత్తిలో తేడా ఏర్పడి తీరుతుంది. మానవుడి యొక్క ప్రవృత్తి సత్ప్రవృత్తి అయి తీరుతుంది. మంచి సంస్కారం అనేదాన్ని ఎలా నిర్ణయించాలి అంటే మంచి అనుభవం ద్వారా కలిగేటువంటి సంస్కారం. మంచి అనుభవం అనేదాన్ని ఎలా నిర్ణయించాలి అంటే సత్యమైన విషయాన్ని కలిగి ఉండేటువంటి అనుభవం మంచి అనుభవం అని నిర్ణయించాలి. సత్యమైనటువంటి విషయం ఏది అంటే ఇంతకుముందు సూత్రాలలో చెప్పుకుంటూ వస్తున్నటువంటి మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతికి ఆత్మతత్వానికి ఉండేటువంటి తేడా, ఆ తేడాన్ని తెలియచేసేటువంటి అనుభవం మంచి విషయాన్ని కలిగి ఉన్నటువంటి అనుభవం. సత్యమైన శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలియచేసేటువంటి అనుభవం. ఇటువంటి అనుభవం ద్వారా కలిగేటువంటి సంస్కారం తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిరోధి. ఇతర సంస్కారాలను అంటే మానవుడు తన జన్మాంతరాలలో చేసుకున్నటువంటి రాజస ప్రవృత్తుల ద్వారా వచ్చిన సంస్కారాలను, తామస ప్రవృత్తుల ద్వారా వచ్చినటువంటి సంస్కారాలను అడ్డగిస్తుంది. అడ్డగించి మానవుడి యొక్క ప్రవృత్తిని సత్ప్రవృత్తిగా మారుస్తుంది. మానవుడి యొక్క సాధనను సత్సాధనగా మారుస్తుంది అని మహర్షి గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. చాలా ప్రధానమైనటువంటి పదాలను కలిగి ఉన్న ప్రధానమైన సూత్రం ఇది. అందులో మొదటి ప్రధానమైన పదం తజ్జహ అనేటువంటి పదం. ఈ సంస్కారం మంచి అనుభవం ద్వారా కలిగేటువంటి సంస్కారం. ఈ సంస్కారం ఋతంభరా ప్రజ్ఞ అనేటువంటి ప్రజ్ఞ ద్వారా కలిగినటువంటి సంస్కారం. ఈ సంస్కారం మనస్సు ప్రసన్నంగా మారిన తరువాత కలిగినటువంటి జ్ఞానం ద్వారా కలిగిన సంస్కారం. మనసులో ఏదో అల్లకల్లోలానున్నప్పుడో, మనసులో రకరకాల రాగద్వేషాలు ఉన్నప్పుడో కలిగినటువంటి జ్ఞానం ద్వారా కలిగిన సంస్కారం కాదు. మనస్సు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఋతంభరా ప్రజ్ఞ అనేది సిద్ధించినప్పుడు, నిర్విచార వైశారథ్యం అనేది తారస్థాయికి చేరుకున్నప్పుడు, మనసు ఏకాగ్రంగా ఉన్నప్పుడు కలిగినటువంటి ప్రజ్ఞ ద్వారా ఈ సంస్కారం కలిగింది. కాబట్టి ఇటువంటి తజ్జహ సంస్కార, ఇటువంటి మంచి సంస్కారం ఇతర సంస్కారాలను అడ్డగించటంలో ఏ సందేహము అక్కర్లేదు. రెండవ ప్రధానమైన పదం అన్య సంస్కారాః. అన్య సంస్కారాః ఈ ప్రజ్ఞ తప్ప ఇతర ప్రజ్ఞల ద్వారా, ఇతర లౌకిక అనుభవాల ద్వారా కలిగేటువంటి సంస్కారాలన్నీ మానవుడి దుష్ప్రవర్తనకు ఉసిగొల్పుతున్నాయి. దుష్ప్రవర్తన అనే మాట కష్టంగా ఉన్నట్లయితే సాంసారికమైనటువంటి ప్రవృత్తికి ఉసిగొల్పుతున్నాయి. అటువంటి సంస్కారాలను అడ్డగించుకోవలసిన అవసరం ఉంది. అటువంటి సంస్కారాల యొక్క బలాన్ని తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని అన్య సంస్కార అనేటువంటి పదం ద్వారా మహర్షి గారు చక్కగా చెప్పారు. ఈ అన్య సంస్కార అనే పదం ద్వారా మానవుడికి అక్కర్లేని సంస్కారాలు, ఆ సంస్కారాలు చాలా ఉన్నాయి, వాటిని అడ్డుకోవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పారు. మూడవది ప్రతిబంధి అనేటువంటి ప్రధానమైన పదం. ఈ ప్రతిబంధి అనే పదాన్ని మహర్షి గారు రెండు అర్థాలలో ప్రయోగించి చూపించారు. ప్రతిబంధం అనే దాన్ని అడ్డుకోవటం అనే అంశంలో మనం వాడుతూ ఉంటాము. కానీ మహర్షి గారి అభిప్రాయంలో రెండు రకాలుగా వాడుకోవచ్చు దీన్ని. ఒకటి, ఇంతకు ముందే గనక వేరువేరు సంస్కారాలే గనక ఉండే మాట అయితే ఆ వేరువేరు సంస్కారాల యొక్క ప్రభావాన్ని అడ్డగించుకోవటం అనే అర్థంలో ఈ ప్రతిబంధి అనే మాటను వాడుకోవచ్చు. సంస్కారాలను అడ్డగించటం అంటే సంస్కారాలు ప్రభావవంతంగా పనిచేయకుండా ఉండేట్లు చూసుకోవటం, సంస్కారాలు తమ పనిని తాము చేసుకోలేకుండా, వేరు సంస్కారాలు లేదా కుసంస్కారాలు, రాజస తామస సంస్కారాలు తమ పనిని తాము చేసుకోకుండా తయారు చేయటం అనేటువంటి అర్థంలో ప్రతిబంధి అనే అర్థాన్ని వాడుకోవచ్చు. అదే సమయంలో కొత్త సంస్కారాలు అంటే రాజస సంస్కారాలు కానీ తామస సంస్కారాలు కానీ కొత్తగా ఏవీ పుట్టకుండా ఈ సంస్కారం అనేది అడ్డుపడుతుంది అనే అర్థంలో కూడా ప్రతిబంధి అనేదాన్ని వాడుకోవచ్చు. ఉన్న సంస్కారాలు ప్రభావవంతంగా పనిచేయకుండా చూసుకుంటుంది ఈ సంస్కారం. అదేవిధంగా కొత్తగా చెడు సంస్కారాలు కలగకుండా చూసుకుంటుంది
అనే రెండు అర్థాలకి ఉపయోగించేటట్లుగా మహర్షి గారు తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి అనే పదాన్ని వాడారు. ప్రతిబంధి అనే పదం వాడారు, కానీ ఈ సంస్కారం ఒకటే కదా. కొత్తగా కలిగినటువంటి ప్రజ్ఞ ద్వారా ఒక సంస్కారం ఏర్పడింది. అన్య సంస్కారాలు, వేరువేరు సంస్కారాలు అంటే జన్మజన్మలలో కలిగిన సంస్కారాలు అంటున్నారు. ఇంతకుముందు ఈ జన్మలోనే ఇంతవరకు కలుగుతూ ఉండేటువంటి సంస్కారాలు అని కూడా అంటున్నారు. ఈ సంస్కారాలు అసంఖ్యాకంగా ఉండాలి కదా. అసంఖ్యాకమైనటువంటి ఈ సంస్కారాలని ఒక్కగానొక్క సంస్కారం ఏ విధంగా అడ్డుకోగలదు, ఏ విధంగా ఇది దాన్ని అడ్డగించగలదు అనే ప్రశ్న వస్తే రావచ్చు. ఈ ప్రశ్న రావటానికి వీలుగానే మహర్షి గారు తజ్జ సంస్కార అనే ఏకవచనాన్ని కూడా వాడి చూపించారు. మహర్షి గారు చెప్తున్నటువంటి విషయం, ఈ సంస్కారం ఒకటే అయినా ఇంత స్థాయిలో వచ్చినటువంటి సంస్కారం కాబట్టి ఇది మిగతా సంస్కారాలను అడ్డుకోగలదు. ఈ సంస్కారం ఇంత బలవంతంగా పుట్టింది కాబట్టి, ఈ సంస్కారం ఇంత ప్రబలంగా పుట్టింది కాబట్టి ఈ సంస్కారం ద్వారా మిగతా సంస్కారాలను అడ్డుకోవటం అనేది సాధ్యమే అని. దీన్ని వేరే వాళ్ళ మాటల్లో గనక చూసుకున్నట్లయితే, నిరుపద్రవభూతార్థ ప్రమాణస్య విపర్యయైః న బాధః అయత్నవత్వేపి బుద్ధేస్తత్పక్షపాతతః అని చూసుకోవచ్చు. ఎన్నో సంస్కారాలున్నాయి, ఎన్నో బాధకాలున్నాయి, ఎన్నో జ్ఞానాలున్నాయి, ఎన్నో భ్రమలున్నాయి. ఆ భ్రమలని, ఆ సంస్కారాలని, ఆ బాధకాలని, వీటన్నిటినీ కూడా ఒకే ఒక సరి అయిన జ్ఞానం అనేది అడ్డుకోగలదు. నిరుపద్రవభూతార్థ ప్రమాణం. ఈ జ్ఞానానికి, నిజమైనటువంటి వస్తువును కలిగి ఉండేటువంటి సరి అయిన జ్ఞానానికి బలమేమిటి అంటే అందులో ఉండేటువంటి సత్యమైన విషయం. అందులో ఉండేటువంటి సత్యమైన విషయం ద్వారా కలిగిన బలం వలన ఈ జ్ఞానం ఒక్క జ్ఞానమే ఉన్నా, ఒక్క వ్యక్తే ఉన్నా, దానికి పోటీగా ఎదురుగా ఎన్ని జ్ఞానాలు నిలిచి ఉన్నా సరే అవన్నీ కూడా పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటి ద్వారా ఈ ఒక్క జ్ఞానం ఎప్పటికీ బాధపడదు, ఎప్పటికీ ఇబ్బంది పడదు. న బాధ అయత్నవత్వేపి. దానికోసం ప్రత్యేకించి ప్రయత్నమేమీ చేయనక్కర్లేదు. ఈ సత్యమైన విషయాన్ని కలిగి ఉండేటువంటి ప్రమాణజన్యమైన జ్ఞానం అనేది ఒక్కటే ప్రబలంగా నిలుస్తుంది. మిగతావన్నీ ఉఫ్ఫని పారిపోతూ ఉంటాయి లేదా ఎగిరిపోతాయి. దానికి కారణం ఏమిటి అంటే బుద్ధేస్తత్పక్షపాతతః. బుద్ధి సహజంగానే వాస్తవమైన సత్యమైన విషయాన్ని కనుగొనేందుకు వీలుగా సిద్ధంగానే ఉంటుంది. వాస్తవమైన సత్యమైన విషయం మీదకు పక్షపాత ధోరణితోనే ఉంటుంది. కానీ దాని యొక్క అలవాటు భ్రమలను కలిగించటంలో కలిగిపోయింది కాబట్టి, భ్రమలను కలిగించటం, పుట్టించటం అనేది అలవాటుగా మారిపోయింది కాబట్టి భ్రమలను పుట్టిస్తోందే తప్ప దానికి భ్రమల మీద పక్షపాతం లేదు. బుద్ధి ఎప్పుడు వాస్తవమైనటువంటి విషయం మీదే పక్షపాతాన్ని కలిగి ఉంటుంది. వాస్తవమైన విషయం, సత్యమైన విషయం గనక దొరికినట్లయితే దాన్ని పట్టుకుని మిగతా భ్రమలను బాధించటంలో ఏమాత్రం వెనకాడదు అని ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా ఉదాహరణ ముఖంగా చూసుకున్నట్లయితే, కొండల లాంటి పత్తి బేళ్లున్నాయి, కొండలాగా ఉన్నాయి, చాలా పెద్ద పరిమాణంలో కనిపిస్తున్నాయి. వేల సంఖ్యలో బేళ్లు ఒకచోట చేరి ఉన్నాయి. ఆ వేల సంఖ్యలో ఉండేటువంటి పత్తి బేళ్ల మధ్య ఒక చిన్న నిప్పు కణిక చేరింది. చిన్న నిప్పు కణం, ఇంత కణం ఇది చేరింది. ఇప్పుడు ఈ నిప్పు కణం బలమైనదా, ప్రబలమైనదా, లేకపోతే ఆ పత్తి బేళ్లు బలవంతమైనవా అనే ప్రశ్న వేస్తే సమాధానం ఏం చెప్పాలి? ఒక నిప్పు కణిక, పెద్దగా కనిపించేటువంటి ఒక పర్వతాకారంలో కనిపించేటువంటి పత్తి బేళ్లు, ఈ రెండిటికి విరోధం వచ్చినప్పుడు ఏది గెలుస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పాలి అంటే నిప్పు కణమే గెలుస్తుంది.
ఆ నిప్పు కణం ఈ పత్తి బేళ్లతో కలిసినప్పుడు ఆ నిప్పు కణం బలాన్ని పుంజుకుని క్రమక్రమంగా పెరిగి ఆ పత్తి బేళ్లను పూర్తిగా భస్మం చేసేస్తుంది. పత్తి బేళ్లలో ఒక్క అణువు కూడా మిగలదు, అదంతా కూడా నిప్పులా మారిపోతుంది అని సమాధానం చెప్పుకుంటాం కదా. అట్లాగే పత్తి బేళ్ల లాంటి ఈ సంస్కారాలు కుసంస్కారాలు ఎన్ని కొండలుగా పేరుకుని పోయున్నా సరే, నిప్పు కణం లాంటి సత్యమైన విషయాన్ని కలిగి ఉండేటువంటి ఒక ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ద్వారా కలిగేటువంటి ఒక సంస్కారమే గనక వచ్చినట్లయితే, ఒక సంస్కారం ప్రబలంగా గనక పుట్టినట్లయితే, ఆ ప్రబలమైన సంస్కారం ఇతర సంస్కారాలన్నిటినీ కాల్చివేస్తుంది, వాటి ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి వేస్తుంది అనటంలో ఏ సందేహము అక్కర్లేదు. ఇది వస్తువుకు ఉండేటువంటి సామర్థ్యం, సత్యమైనటువంటి వస్తువుకు ఉండేటువంటి సామర్థ్యం, సత్యమైన వస్తువును తెలియచేసేటువంటి ప్రజ్ఞకు ఉండేటువంటి సామర్థ్యం, ఆ ప్రజ్ఞ ద్వారా కలిగేటువంటి సంస్కారానికి ఉన్నటువంటి సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నైనా సరే, ఒక్క సంస్కారమైనా సరే మిగతా సంస్కారాలన్నిటినీ అడ్డుకుంటుంది అనే విషయంలో సందేహపడవద్దు అని మహర్షి గారు ఈ సూత్రం ద్వారా మనకు చూపిస్తున్నారు. తజ్జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి అని. దీన్ని యోగశాస్త్ర పరిభాషలో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే తజ్జః సంస్కారః అంటే సమాధిజన్యమైనటువంటి సంస్కారం, అందులోనూ నిర్విచార సమాధిజన్యమైనటువంటి ఈ సంస్కారం అన్య సంస్కార ప్రతిబంధి. అన్య సంస్కారాలు అంటే వ్యుత్థాన సంస్కారాలు, ఆ వ్యుత్థాన సంస్కారాలను అడ్డుకుంటుంది. సమాధి సంస్కారం ఒక్కటే ఉన్నా సరే, వ్యుత్థాన సంస్కారాలు చాలానే ఉన్నా సరే, వాటన్నిటినీ ఒకే ఒక సమాధి సంస్కారం అడ్డుకుంటుంది. ఆ వ్యుత్థాన సంస్కారాలన్నీ కూడా పూర్తి స్థాయిగా బలహీన పడిపోతాయి సమాధి సంస్కారం అనేది ఒకటి ఏర్పడినప్పుడు అని చెప్పుకోవచ్చు. మామూలు మన భాషలో చెప్పుకున్నప్పుడు వాస్తవమైన సత్యమైన విషయాన్ని తెలియచేసేటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ద్వారా కలిగేటువంటి సంస్కారం వాస్తవమైనటువంటి సంస్కారం, సత్యాన్ని తెలియజేసేటువంటి సంస్కారం. ఈ సంస్కారం ఒకటే ఉన్నప్పటికీ ఈ సంస్కారానికి విరుద్ధంగా వేరువేరు సంస్కారాలు, కుసంస్కారాలు ఎన్నో వేలకు వేలు ఉన్నప్పటికీ ఈ సంస్కారం మిగతా వాటిని ఎదురొడ్డి నిలుస్తుంది, ఇతర సంస్కారాల యొక్క బలాన్ని తగ్గిస్తుంది, ఇతర సంస్కారాలు పని చేయకుండా ఇది చూసుకుంటుంది, వాటన్నిటినీ అడ్డుకుంటుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రకాల అర్థాలను దృష్టిలో ఉంచుకోవటానికి వీలుగానే మహర్షి గారు తజ్జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. మన ముందు ఉంచుతున్నారు కానీ మన ముందు చాలా పెద్ద సమస్య ఉంది. మన ముందు ఉన్న సమస్య సామాన్యమైన సమస్య కాదు. మహర్షి గారు చెప్తున్నదేమో నిర్విచార వైశారద్యం అనేటువంటి స్థాయికి వెళ్ళవలసిన పరిస్థితి, లేదా చాలా సాధన చేసుకున్న తరువాత నిర్విచార సమాధి అనే స్థితి అనేది ఒకటి ఏర్పడితే, చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో గనక దాన్ని సాధించుకోగలిగితే ఆ స్థితిలో ఒక ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఆ ప్రజ్ఞ ద్వారా ఒక సంస్కారం పుట్టుకొస్తుంది. ఆ సంస్కారం ద్వారా మిగతా సంస్కారాలను అడ్డుకోవచ్చు. ఆ నిప్పు కణిక, పత్తిబేళ్ళు ఉదాహరణ కూడా బాగానే ఉంది, అనువుగానే ఉంది. కానీ మనం ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాము అనే కదా మన ముందున్న సమస్య. నిర్విచార సమాధి అనేది అంతుపట్టకుండా ఉంది. ఆ నిర్విచార సమాధి దాకా మనం వెళ్ళలేకుండా ఉన్నాము అనే కదా మన ముందున్న సమస్య. ఈ నిర్విచార సమాధి స్థితిలో ఒక సంస్కారం ఏర్పడి ఆ సంస్కారం ద్వారా కుసంస్కారాలన్నీ పోవటం అనేది ప్రోత్సాహకరమైనటువంటి విషయమే, స్వాగతించవలసినటువంటి విషయమే. కానీ అసలు నిర్విచార సమాధికే వెళ్ళనివ్వకుండా ఈ కుసంస్కారాలన్నీ అడ్డుపడుతున్నాయి కదా. నిర్విచార సమాధి దాకా మన ప్రవృత్తి సాగకుండా, మన సాధన సాగకుండా మనకుండేటువంటి లౌకికమైనటువంటి సంస్కారాలన్నీ అడ్డుగా నిలుస్తున్నాయి కదా. వీటన్నిటినీ దాటుకుని ఈ నిర్విచార సమాధే గనక సాధించగలిగితే ఇంకా మిగతా సంస్కారాల గురించి మాట అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? అసలు మనకి ఇది ఎంతవరకు అందుబాటులో ఉంది అనేది మన ముందున్న ప్రధానమైన సమస్య. ఎంతవరకు మనకు అందుబాటులో ఉన్న విషయం ఇది అని.
ఒక మాట అనుకోగలిగితే ట్యూమర్ ఇమ్యునాలజీ అని ఒక బ్రాంచ్ ఉంది కదా వైద్యశాస్త్రంలో. దాంట్లో ఒక చిన్న విషయం ఉంది. మన బ్లడ్లో, మన రక్తంలో ఎప్పుడు ఎన్కే సెల్స్ అని ఒక కణాలు తిరుగుతూ ఉంటాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవి రక్తంలో గిరగిరా గిరగిరా తిరుగుతూ గస్తీ కాస్తూ ఉంటాయి. మన భాషలో చెప్పుకోవాలంటే గస్తీకి తిరుగుతూ ఉంటాయి, బటాచోర్లల్లే తిరుగుతూ ఉంటాయి. ఇవి తిరుగుతూ 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 ఏం చేస్తాయి అంటే, వీటి ఎదురుగా ఏదైనా ఒక వైరస్ సెల్ కానీ లేదా మన శరీరానికి హాని చేసేటువంటి కణం కానీ ఏమైనా ఎదురైతే వాటిని మింగేస్తాయి. వాటిని మింగేసి మన శరీరాన్ని రక్షించేందుకు ప్రయత్నం చేస్తాయి. ఎన్కే సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ పనిచేస్తున్నంత కాలం, ఈ ఎన్కే సెల్స్ సరిగ్గా పనిచేస్తున్నంత కాలం, గస్తీ తిరుగుతున్నంత కాలం, గస్తీ తిరుగుతూ తమకు ఎదురుగా కనిపించినటువంటి సెల్స్ని, శరీరానికి హాని చేసే సెల్స్ని తింటున్నంత కాలం, మింగేస్తున్నంత కాలం మన శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఇలా జరగటం లేదు. శరీరం నిరంతరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం లేదు. అందరి శరీరాల్లోనూ ఏదో ఒక వైరస్సో మరొకటో ప్రవేశిస్తూనే ఉంది. ఎలా ప్రవేశిస్తోంది అనేది ప్రశ్న. ఎలా ప్రవేశిస్తోంది అంటే, ఈ గస్తీ తిరిగేటువంటి సెల్స్, ఎన్కే సెల్స్ కొంచెం సంఖ్యలో తక్కువైపోయి ఈ వైరస్ సెల్స్ లేదా శరీరానికి హాని చేసే సెల్స్ కొంచెం ఎక్కువైపోతున్నాయి. శరీరానికి హాని చేసే సెల్స్ ఎక్కువైపోయే స్థితి ఈ ఎన్కే సెల్స్ తక్కువైనప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. ఈ ఎన్కే సెల్స్ గనక సంఖ్యాపరంగా తక్కువైపోతే, వీటి బలం గనక తగ్గిపోతే మిగతా వైరస్ సెల్స్ ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అయిపోతున్నాయి. దీనికి ప్రతిగా ఏం చేసుకోవాలి? అప్పటికప్పుడు పెరిగిన వైరస్ సెల్స్ని వేరే మందులు వేయటం, యాంటీబయాటిక్స్ వేయటం, ఇంకోటి వేయటం, చంపేయటం, ఇవన్నీ వేరే ప్రక్రియ. ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేసుకోవాలి అని అంటే, ఈ ఎన్కే సెల్స్ యొక్క సంఖ్యను పెంచుకోవాలి. ఈ ఎన్కే సెల్స్ సంఖ్యను పెంచుకోవటం అంటే ఏంటి అంటే, ఇమ్యూనిటీని పెంచుకోవటం. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అంటే, ఆహారపు అలవాట్ల ద్వారా పెంచుకోవాలి, లేదా శారీరక వ్యాయామం ద్వారానో, లేదా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్ల ద్వారా పెంచుకోవాలి. ఈ ఎన్కే సెల్స్ కనుక పెరుగుతూ ఉంటే, వీటి సంఖ్య కనుక బాగా పెంచుకోగలిగితే, మన భాషలో చెప్పుకోవాలంటే ఇమ్యూనిటీ బలంగా ఉంటే, ఈ వైరస్ సెల్స్ ఎప్పటికీ అటాక్ చేయలేవు. ఇది ఒక సింపుల్ థియరీ. ఆచరించడం కొంచెం కష్టమైనటువంటి వ్యవహారం, కానీ థియరీ మాత్రం సింపుల్. ఎన్కే సెల్స్ని పెంచాలి, మిగతా వైరస్ సెల్స్ని ఇవి తినేటట్లుగా చూసుకోవాలి అని. అదేవిధంగా ఎన్కే సెల్స్ అనే స్థానంలో సాత్వికమైనటువంటి మంచి సంస్కారాలను గనక ఉంచుకోగలిగినట్లయితే, ఈ మంచి సంస్కారాలు కుసంస్కారాలను తినేస్తాయి. ఎప్పుడు తినేస్తాయి అంటే, మంచి సంస్కారాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, మంచి సంస్కారాల కంటే చెడు సంస్కారాల యొక్క బలం కొంచెంగా తక్కువగా ఉన్నప్పుడు. ఈ మంచి సంస్కారాలు కుసంస్కారాలను తినేసి వాటి ప్రభావాన్ని తగ్గించి మానవుడి యొక్క ప్రవృత్తిని ధార్మిక ప్రవృత్తిగా మారుస్తాయి. సాధన వైపుగా మానవుడి యొక్క ప్రవృత్తిని ఉసిగొలుపుతాయి. అలా కాకుండా ఈ సత్సంస్కారాలు తక్కువైపోయి వేర్వేరు సంస్కారాలు గనక పెరిగిపోతూ ఉంటే, వేర్వేరు సంస్కారాల బలము, వాటి సంఖ్య గనక బాగా పెరిగిపోయినప్పుడు ఈ ఎన్కే సెల్స్ లాంటి మంచి సత్సంస్కారాలు ఏమీ చేయలేకుండా అలా ఉండిపోతాయి. ఏవో అవి చేసే 2-3 కుసంస్కారాలను తినటం అనే పని జరిగినా దాని ప్రభావం మనలో కనిపించదు. అలా కాకుండా మంచి సంస్కారాలను గనక పెంచుకోగలిగితే, ఇమ్యూనిటీని పెంచుకోగలిగితే, సాత్వికమైన సంస్కారాలను పెంచుకోగలిగితే, ధార్మికమైన సంస్కారాలను పెంచుకోగలిగితే, ధార్మికమైనటువంటి సాధనాపరమైనటువంటి సంస్కారాలను పెంచుకోగలిగితే, ఈ సంస్కారాలు సాధారణ సంస్కారాలను తినే స్థాయికి చేరుకుంటాయి. సాధారణ సంస్కారాల యొక్క బలాన్ని తగ్గించే స్థాయికి చేరుకుంటాయి. ఇలా మంచి సంస్కారాలను పెంచుకోవటం ద్వారా
మంచి సంస్కారాలను పెంచుకునేందుకు వీలుగా మంచి విషయాలను వినటం ద్వారా, మంచి సంస్కారాలను పెంచుకునేందుకు వీలుగా మంచి విషయాలను మననం చేసుకోవటం ద్వారా, వాటిని ఆచరించాలి అనే సంకల్పాలను చేసుకోవటం ద్వారా మంచి సంస్కారాలను పెంచుకోగలిగినట్లయితే ఆ మంచి సంస్కారాలు కుసంస్కారాల యొక్క బలాన్ని తగ్గిస్తాయి. కుసంస్కారాల యొక్క బలం తగ్గినప్పుడు మంచి ప్రవృత్తి అనేది ఏర్పడటానికి అవకాశం ఉంది. సాధన అనేది ముందుకు సాగటానికి అవకాశం ఉంది. ముందుకు సాగిన సాధనతో మహర్షి గారు చెప్పినటువంటి నిర్విచార వైశారథ్యం అనే స్థాయిని సులభంగా అందుకునేందుకు కూడా అవకాశం ఉంది. ఆ స్థితిని అందుకున్నప్పుడు మహర్షి గారు చెప్పిన ఋతంభరా ప్రజ్ఞ అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఋతంభరా ప్రజ్ఞ అనేది వచ్చినప్పుడు దాని తాలూకు సంస్కారం ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఆ ఒక్క సంస్కారం మిగిలిన సంస్కారాలన్నిటినీ కాల్చేసేందుకు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు, అవి పనిచేయకుండా తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అసాధ్యం అని ఏమీ మనం అనుకోక్కర్లేదు. సుసాధ్యం చేసుకోవటానికి ఏ ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనను మొదలు పెట్టుకోవటమే మన వంతు అనే విషయాన్ని స్థూలంగా సూచిస్తూ, అతి దూరంగా సూచిస్తూ, సంస్కారాలే గనక ప్రవర్తకాలైతే ఆ సంస్కారాలను సరిచేసుకోవటమే మానవుల యొక్క వంతు. ఆ సంస్కారాలను మంచి సంస్కారాలుగా మార్చుకోవటం, మంచి సంస్కారాల బలాన్ని పెంచుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం అనే అంశాన్ని సూచిస్తూ కూడా మహర్షి గారు తజ్జ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి అనే విషయాన్ని చెప్తున్నారు. మీకు ఉండేటువంటి కుసంస్కారాలను తగ్గించుకోవాలి అన్నా మంచి సంస్కారాలను పెంచుకోవటం ఒక్కటే దారి. మంచి సంస్కారాలను సంఖ్యాపరంగా, బలపరంగా కూడా పెంచుకుంటూ పోయినప్పుడు కుసంస్కారాల యొక్క ప్రభావం దానంతట అదే తగ్గిపోతుంది అనే విషయాన్ని కూడా, మన ముందున్న సమస్యను కూడా మహర్షి గారు ఈ సూత్రం ద్వారానే తీరుస్తున్నారు అని మనం అనుకోవచ్చు. అనుకుంటూ మనలో మంచి సంస్కారాలు ప్రబలంగా పెరగాలి అని, ఆ మంచి సంస్కారాల ద్వారా వేరు సంస్కారాల బలం తగ్గిపోవాలి అని, దాని ద్వారా మనం కొద్దిగానైనా సరే సాధన చేసుకోవాలి అని, క్రమంగా ఆ నిర్విచార సమాధిని అందుకోవాలి అని, దానిలో ఋతంభర ప్రజ్ఞని మనం సాధించాలి అని, ఆ ప్రజ్ఞ ద్వారా సంస్కారం అనేటువంటి ఒక నిప్పు కణికను సాధించి పత్తిబేళ్ల లాంటి కుసంస్కారాల యొక్క అంతు చూడాలి అని మనం కూడా సంకల్పించుకుందాం. మన సంకల్పానికి తోడుగా నిలవవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు కూడా అమ్మవారి తెప్పోత్సవాలను దృష్టిలోనే ఉంచుకుని తొందరగా వ్యాఖ్యానం పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే.
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतम् सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषनृषु पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् बलं बलवतां चाहम् कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहन्तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमाध्याये श्लोकाः।
यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् नात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।